నేను చెప్పాను కదా మీకు కొంతమంది ఇప్పుడు నాకు ఎక్కడ మంత్రి అవుతానని అడ్డం పడాలంటే ఒక మీడియాలో కథనం. ఇప్పుడు మీడియా అది సోషల్ మీడియా మీకు చెప్తున్నా. సోషల్ మీడియా ఏంటమ్మా టీవీ5లో వేశారు. సోషల్ మీడియా అన్నారు టీవీ5లో వేశారు, ఏబిఎన్లో వేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎవరైనా సరే నాకు ఇచ్చాను నా సిద్ధాంతం ఒకటే. గవర్నమెంట్ చెరువులు తవ్వుకోమంటే ఆ ఊరికి వాడుకోండి, ఆ ఊరు శ్మశాలను వాడుకోండి, స్కూల్కి వాడుకోండి. దాని మీద వచ్చే డబ్బులు ఏదైనా ఉంటే మీ ఊరు ఖర్చు పెట్టుకోండి. మా ఇంటికి ఒక్క రూపాయి కూడా రావాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే అడగొచ్చు, ఒక్కళ్ళని అడగొచ్చు. ప్రతి విలేజ్కి తిరగండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు మాకు ఇసుక అనేది లేదు. అయినా కూడా నా మీద అభియోగాలు వచ్చినాయి కాబట్టి నేను సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను. మీరు వెళ్ళి ఎవరినైనా ఒకళ్ళని అడిగి ఇదిగో రికార్డ్ చేసి ఇదిగో శ్రీనివాస్ గారు రిజైన్ చేయండి అంటే నేను రెడీగా ఉంటాను. అయితే అదే చెప్తున్నాను, మాకు నిద్ర పట్టదని ఎందుకు చెప్పాను మీకు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు నిద్ర పడద్దమ్మా. మేము నిజంగా తప్పు చేస్తే బాధ లేదు. మా అబ్బాయి నేను కూడా మిమ్మల్ని అంత బాధిస్తాయా వార్తలు? డెఫినెట్గా అమ్మ మాకు సంబంధం లేనప్పుడు మా అబ్బాయి నేను మా ఆవిడ కూడా ఒకరోజు భోంచేయలేదు ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు. ఎవరేం చేయాలో తెలుసు. అంతకంత అనిపిస్తారు వాళ్ళు. నేను చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఆడికైనా వేయించిన ఎదవైనా లేకపోతే వేసినోడైనా మీరు రుజువు చేయండి. లంచం రుజువు అవదు కానీ అభియోగం ఉంటుంది కదా. అవును ఎమ్మెల్యే గారికి ఇచ్చామని చెప్తారు కదా, అది చెప్పించండి చాలు.